అసలు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కానీ ఈ విషయం సుభాష్కి మాత్రమే తెలుసు. సుభాష్కి తనకు ఒక చెల్లెలు ఉందన్న విషయం తెలుసు. కానీ తన తండ్రికి ఇచ్చిన మాట కోసం సుభాష్ మౌనంగానే ఉండిపోతాడు, ఎవరి దగ్గర కూడా నిజాన్ని చెప్పకుండా. ఏంటి కూతురేంటి? నేను ఇంటి కూతుర్ని, నువ్వెవరో వచ్చి కూతురు అంటావేంటి? నువ్వు ఈ ఇంటి కూతురువా ఏంటి నాన్న? అంటే నన్ను ఇచ్చేసి దీన్ని ఇక్కడ పెట్టుకున్నారంటే అంటే దీన్ని ఎప్పుడు కన్నారు అని చెప్పి అంటూ ఉండిగానే, అదేం లేదురే, నువ్వు లోపలికి రా అని చెప్పేసి లోపలికి తీసుకొస్తారు, కూర్చోబెడతారు. ఏంటి మావయ్య గారు ఇదంతా? తనెవరు? ఈ ఇంటి కూతురు అంటుంది ఏంటనేసరికి, అవును ఈ ఇంటి బిడ్డ అని చెప్పేసి సీతారామయ్య చెప్తూ ఉంటాడు. అవును, తను నా చెల్లెలు, నాకన్నా తర్వాత పుట్టిన నా చెల్లెలు. కానీ మా బాబాయ్ పరిస్థితి బాగోకపోవడం, అలాగే బాబాయ్కి పాప పుట్టి చనిపోవడం జరిగింది. పాప పుట్టి చనిపోయిన తర్వాత పాప మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబాయి మైండ్ సరిగ్గా పనిచేయడం మానేసింది. దాంతో అమ్మ వాళ్ళు అప్పుడే నిర్ణయించుకున్నారు, తనకి పుట్టబోయే బిడ్డని ఎలాగైనా సరే బాబాయికి ఇవ్వాలని. అలాగే పుట్టిన వెంటనే ఆడపిల్ల మగపిల్లాడా అని చూడకుండా ఆడపిల్ల పుట్టడంతో బాబాయికి ఇచ్చేయడంతో బాబాయ్ ఆ రోజు నుంచి నా చెల్లెల్ని కన్నబిడ్డలా పెంచుకుంటున్నాడు. తనకి ఉన్న కాస్త మతిమరుపు వల్ల తను తన కూతురే అనుకుని అప్పటి నుంచి ప్రాణంలా పెంచుతున్నాడు. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు బాబాయ్ అని ఎవరితోనూ కూడా మేము దత్తతిచ్చినట్టు చెప్పలేదు. నాకు మాత్రమే నాన్నగారు చెప్పారు. కానీ మా ఇంట్లో ఒక ఆడపిల్లందని ఎవరికీ చెప్పడానికి లేదని నాన్నగారు నా దగ్గర మాట తీసుకున్నారు. అలా అమ్మ నాన్న నాకు మాత్రమే తెలుసని చెప్పి అనేసరికి, మరి నా సంగతి సరే నన్ను దత్తతిచ్చేశారు, నన్ను పట్టించుకోలేదు, మరి నా బిడ్డను ఎందుకు వదిలేశారు? నీ బిడ్డ? ఎవరా బిడ్డ? నా కూతురు కావ్య. కావ్యని ఎందుకు వదిలేశారు? కావ్య నీ కూతురేంటి? ఈ ట్విస్ట్లేంటి అని చెప్పనేసరికి, కావ్య నా కన్నబిడ్డ నాలాగే అనాథయ్యింది. ఏం చేస్తాను? నా గ్రహస్థితో నా పరిస్థితితో నాకు తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నేను నా బిడ్డకి దూరం అయ్యాను. నా భర్త మాత్రం నన్ను ప్రేమించాడు, కానీ నా బిడ్డను ప్రేమించలేకపోయాడు. బిడ్డలే వద్దని చెప్పాడు. నేను బిడ్డను కనేసరికి ఆ బిడ్డను దూరంగా విసిరేశాడు. నేను ఎవరికీ తెలియకుండా ఆ బిడ్డను కనకం కృష్ణమూర్తి వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తుంది. అలా నిజం బయట పెట్టడంతో ఒక్కసారే షాక్ అయిన సీతారామయ్య కుటుంబం మొత్తం ఒక్కసారి నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు. రుద్రాణి రాహుల్ కూడా పెద్ద షాక్ ఎదురైపోతుంది. తన మరదలే తన ఇంటికి వచ్చిందని రాజుకు కూడా తెలిసిపోతుంది. ఇదంతా ఇలా జరిగేసరికి ఒక్కసారి తన కూతురికి ఇంతకాలం అన్యాయం చేశాను, ఇంతకాలం నా బిడ్డగా ప్రపంచానికి పరిచయం చేయలేకపోయాను, కానీ నా బిడ్డ కన్నా తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తాను. ఇప్పటి వరకు కావ్య విషయంలో నేను సపోర్ట్గా నిలబడ్డాను, కానీ ఏ నిర్ణయము తీసుకోలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నా బిడ్డకు నేను చేసిన అన్యాయానికి నా మనవరాలికి న్యాయం చేస్తున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఏమన్నా సరే ఈ ఇంటిని ఆస్తిని మొత్తం కూడా నా కూతురు పేరు మీద రాసేస్తున్నాను. అదే నా కూతురికి పుట్టిన కూతురు పేరు మీద రాస్తున్నాను. నా మనవరాలు కావ్య పేరు మీద ఈ ఆస్తి ఉండబోతుంది. నా మనవరాలు కళ్యాణ్కి అన్యాయం చేయదు, ఆ విషయం నాకు తెలుసు. నా మనవరాలు కళ్యాణ్కి తప్పకుండా ఆస్తిని పంచుతుంది, ఆ నమ్మకం నాకుంది. ఆస్తిని కాపాడగలిగేది, అలాగే ఈ ఇంటిని కలిపి ఉంచగలిగేది ఒక్క కావ్య మాత్రమే. నా మనవరాలు కాబట్టే తనకి అంత గొప్ప నైపుణ్యం వచ్చిందని చెప్పి సీతారామయ్య చాలా సంబరపడిపోతాడు. కావ్య ఆ ఇంటి బిడ్డే అని తెలుసుకుని అలా సంబరపడిపోతూ ఎలా అయితే ఆస్తిని మొత్తం ఊహించని విధంగా కావ్య పేరు మీదకి మార్చేస్తాడు. తన కూతురికి తండ్రి ఎవరో చెప్పకుండా తన తమ్ముడినే తండ్రిగా చూపించి తన దగ్గర పెరగకుండా ఎక్కడో పెరిగేలా చేసి తన కూతురికి అన్యాయం చేసి తమ్ముడి కోసం కన్న కూతురిని దూరం చేసుకుని కూతురికి అన్యాయం చేశానన్న ఒకే ఒక బాధ, కావ్యకు అన్యాయం జరుగుతుందన్న బాధ, ఈ రెండింటినీ కలిపి ఆస్తి విషయంలో ఎవ్వరూ ఎలాంటి తప్పులు చేయకూడదని తెలుసుకుని కావ్య పేరు మీదకి ఆస్తిని మార్చేస్తాడు సీతారామయ్య. మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.